వస్తే యుద్ధం. ఈ యుద్ధంలో ఏం జరిగినా నాకు పరిగెత్తడం తప్ప వేరే దారి లేదు. అలసిపోయి ఆగిపోతే నా భార్యకి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నిజం చెప్పినా తను అర్థం చేసుకునే సమయం ఇది కాదు. నా పేరు శివ. ఇది నా కథ, నాలాంటి కొందరి కథ. మా నాన్నకి నమ్మకం తన తల మీదకి ఏదో ఒకటి తెస్తానని. ఆయనంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి తేవాలిగా. తెచ్చాను. ప్రతి ఇంట్లో యూనిఫామ్ లేని హోంగార్డ్ ఒకరుంటారు. అతనే తండ్రి. కాఫీ. మా చెప్పమా. కాదు నాన్న, నాన్న నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమే, కూరలో కాస్త ఉప్పు కారం తగ్గించు. నీ కొడుకేదో పెళ్లి గిళ్ళి అని మదపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అమ్మాయి పేరు శృతి. 4 ఏళ్ళుగా పరిచయం, 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటాం. తనకు జాబ్ వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే చెప్తున్నాను. రే, నువ్వు ఫోన్ అట్టుకుని బాత్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి పరిగెడుతున్నప్పుడే అనుకున్నాను రా ఇటువంటిది ఏదో వినాల్సి వస్తుందని. అందుకనే నీకోసం డిఫాల్ట్ గా ఓ డైలాగ్ రాసి పెట్టే. నో, అయినా నీకు పిల్లనిచ్చేదెవరు, పెళ్లి చేసుకునేదెవర్రా? మెల్లగా మెల్లగా. నీ విషయం మాట్లాడడానికి వెళ్ళాం తల్లి. ఎల్లుండి మంచి రోజట, అబ్బాయి వాళ్ళని రమ్మను, మాట్లాడేద్దాం. థ్యాంక్ యూ నాన్న. నేను రానే, వచ్చే మాట్లాడాలి. అయినా వాళ్ళు రమ్మనంగానే వెళ్ళిపోవాలా? ముక్కి ములిగి బీటెక్ పూర్తి చేశాడు. అయ్యా, మా వాడికి పని గంట ఉంది, అందుకనే సంవత్సరం నుంచి ఉద్యోగం ఎత్తుకోకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. బుద్ధిగా ఉద్యోగం చేసుకునే మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి గొంతు కోసేయండి, కావాలంటే బ్లేడ్ కూడా మేమే సప్లై చేస్తామని చెప్పడానికి రమ్మంటావా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? వాడు ఎప్పటికీ అలాగే ఉంటాడా ఏంటి? పెళ్లి చేస్తే మారతాడు. మా తమ్ముడు మారలేదా ఏంటి? చెప్పక చెప్పక నీ తమ్ముడు గురించి చెప్పావా? కట్టం డబ్బులు వడ్డీకి తిప్పిన గాడిదవాడు. పెళ్ళానికి మల్లెపూలు కావాలన్నా దాన్నే ఎప్పడుతాడు కథ. వాడి గురించి అది చెప్పేది. ఆ ఏడు పాపండి, వెళ్దాం. ఎన్ని కిలోమీటర్లు? 250 కిలోమీటర్లు సార్. నా కొడుకు ఎదవా అని చెప్పడానికి 250 కిలోమీటర్లు వెళ్ళాలా? పోనీ. బాబు, కాఫీ టీలను ఎక్కడికి వెళ్ళకు. మా వాడికి 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఎవరు. నువ్వు రివర్స్ చేసుకుని పెట్టుకునే లోపు వచ్చేస్తాం. రైట్. హాయ్, సారీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. హాయ్. అయ్యో, నాకేం తెలియదండి. సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ సిగ్గుపడతాడు. బావగారు, కాఫీ ఎలా ఉంది? మా అమ్మాయి కాఫీ పెట్టడంలో స్పెషలిస్ట్. చూడండి, నా పేరు ప్రసాద్. ఏఆర్ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది. విషయానికి వస్తే మా వాడికి ఉద్యోగం లేదండి. మా అమ్మాయి అంత చెప్పిందండి. ప్రయత్నిస్తున్నాడంట కదా, 6 నెలల్లో వచ్చేస్తుందిలేండి. అయితే ఈ వ్యవహారాలని 6 నెలల తర్వాతే చూసుకుందాం. అంటే ముహూర్తాలు లేవండి ముందు ముందు. ఆ ముహూర్తాలు లేకపోతే ముహూర్తాలు ఉన్నప్పుడే పెట్టుకుందామండి. అంటే నా ఉద్దేశం, ఈ ముహూర్తాలు, ఈ ఉద్యోగాలు లేకపోవడాలు, ఇవన్నీ ఎందుకో నాకు సరిగ్గా అనిపించట్లేదు సుబ్రహ్మణ్యం గారు.
మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా ఇక్కడ చెప్పండి, పర్లేదు. ఒక్క 2 నిమిషాలు. అవునండి, మీరు ఎన్నైనా చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఒక్క మాట. తనని చూడండి. నా భార్య సుభద్ర. తనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. చాలా మంది డాక్టర్లకు చూపించాను. ఇదే చివరి స్టేజ్ అట. ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకదన్నారు. ఈ విషయం శృతికి కూడా తెలియదు. నా భార్య బ్రతికుండగానే శృతికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే మీ అబ్బాయి గురించి చెప్పింది. చిన్నప్పటి నుంచి శృతి అడిగింది ఏది నేను కాదనలేదు. అలాగని తను తీసుకున్న ఏ నిర్ణయం ఎప్పుడూ తప్పవలేదు. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నా భార్య చివరి కోరిక తను బ్రతికుండగానే కూతురు పెళ్లి చూడాలని. మీరేం ఆలోచించకండి. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. శివ, లైట్ లేపేనా? అది కాదు. ఇకపైన కష్టమైన, సుఖమైన, బాధైన, ఆనందమైన ఏదైనా మన ఇద్దరి మధ్య ఉండాలి. ఏ రోజు మనం మన ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అర్థమైందా? ముఖ్యంగా డబ్బుల విషయంలో. పిచ్చిదారా, మా నాన్న అడిగినప్పుడు. అదంతా నాకు తెలియదు. మనం ఎవరి దగ్గర తగ్గకూడదు. ప్రామిస్ చేయి. ప్రామిస్. గుడ్. అంటే ఇప్పుడు లైట్లు ఏ శివ, చూడు, కరెంట్ కూడా పోయింది. మా నాన్న అరుపులకు దూరంగా, శృతి ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాం. నేను అడిగిన అపార్ట్మెంట్ ఏంటి? ఇదేంటి నాన్న? ఇది మన మోహన్ అంకుల్దేనమ్మా. భార్యాభర్తలిద్దరూ కలిసి ఇష్టంగా దీన్ని కట్టించుకున్నారు. 40 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఆనందంగా కలిసి కాపురం చేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం యుఎస్ వెళ్ళిపోయారు. దీన్ని అద్దెకివ్వడం వాడికి ఇష్టం లేదు. నా కూతురని చెప్పగానే మాట్లాడకుండా ఇచ్చేశాడు. అదంతా సరే నాన్న, కానీ నా బడ్జెట్ లో ఈ బడ్జెట్ లోనే ఉంటుంది తల్లి. ఆడపిల్ల తండ్రిగా నేను చేయాలనుకున్నవి ఏవీ చేయనివ్వలేదు. కనీసం ఈ ఒక్కదానికన్నా కాదనుకో. మీరిద్దరూ ఈ ఇంట్లోనే కాపురం చేస్తే వాళ్ళలాగే ఆనందంగా ఉంటారని మా ఆశ. ఓకే నాన్న. రై, ఇది ఆడ పెట్టు. ఇది కూడా పైన షెల్ఫ్ లో పెట్టు. ఆ, నీ భోగమే భోగం రా. ఆ? ఉద్యోగం చేసే భార్య, అవసరాలు తీర్చే మామ, అన్ని అమర్చి అత్త. ఆ? బాగుంది. నీకోసం చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది. ఇంకా మనకు ఉద్యోగం చేసే ఆలోచనే ఉండదు. మీరు తప్ప అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు అంకుల్. తొక్క తీస్తా. అంటే మామ బయట సామాన్లు మర్చిపోయి పోయి తీసుకొస్తా. రాయ్ అంకుల్ రా. అరే ఇదిగో 10,000 దగ్గరుంటే. నానా వద్దు నాన్న. అంత ఓవర్ యాక్షన్ వద్దురా. మీ మామగారు ఇంత చేయంగా లేనిది నేనేం చేయలేదనుకో, బయట నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ 10.
లే శివ, ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే, నేను ఆటోలో వెళ్తున్నాను. Let's go. పో. బాయ్ శివ, లేట్ అయింది. I'll see you. శృతి, పెళ్ళి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు ఏంటి ఇలానే వెళ్ళిపోతా? ఏమైంది? ఆఫీస్. ఎవరు లేరేంటి? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ శృతి. కంగ్రాట్స్ శృతి. సారీ అమ్మా, నీ మ్యారేజ్ రాలేదు. అందుకే కదా సార్ ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. Oh my God, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కంగ్రాచులేషన్స్ శృతి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సీనియర్ మేనేజర్ నేనే 9 గంటలకు వచ్చాను. అసిస్టెంట్ మేనేజర్ గారు 9:30కు వచ్చారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం లాభం? కాస్తంత కామన్ సెన్స్, టైం సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ సెన్స్ లో అవన్నిటి గురించి ఎందుకు లేండి సార్, ఓ సెల్ఫీ దిగుదాం. సార్ కొంచెం నవ్వండి సార్. హలో, ఎవరండి మీరు? ఏమండి? హలో హలో. ఏంటి ఈ ట్యాప్ ఇంకా రిపేర్ చేయించలా? మేడం గారు ఏరి? మేడం గారు లేదు, ఆఫీస్కి వెళ్ళండి. కాల్ చేయండి. ఆహా, వీడియో కాల్ చేయండి. ఏంటి శివ? నీతో ఎవరో మాట్లాడతారంట. నమస్తే అమ్మా, నా పేరు రాముల. ఈ మొత్తం అపార్ట్మెంట్ కి ఏకైక పనిచేసింది నేనే. నిన్న పొద్దునే కాల్ చేసి రమ్మని చెప్పారు కదమ్మా. అది సరే, ఎప్పటి నుంచి పనిలోకి వస్తావు? రేపటి నుండి వస్తానమ్మా. ఎదుగుండా శాంతి గారి ఇంటికి 10:30కి వస్తానమ్మా. మీ ఇంటికి 11:30కి వస్తాను. ఈ టైం ఫిక్స్ చేసుకోండి. అలాగే, వచ్చేసి. అలాగేనమ్మా, మరి ఉంటాను. బాయ్. బాయ్. అవును, 11:30 అంటే సరే అన్నారు. ఎవరుంటారు ఇంట్లో? అయ్యో, నేను ఉంటానండి. థ్యాంక్స్. డ్రైవర్స్ అనుకుంటా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావనే బాధే కానీ మొదటిసారి సారీలో ఎంత అందంగా ఉన్నావు. పనులన్నీ ఆపుకుని నిన్నే చూడాలనుంది. Idiot. శివ, మర్చిపోయాను. ఈ డబ్బులు ఉంచు. నా దగ్గర ఉంది. అయినా నీ దగ్గర ఎక్కడివి? చూడు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ ఖర్చులన్నీ నావే. నువ్వెవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. శివ, మర్చిపోయా, డైనింగ్ టేబుల్ దగ్గర ట్యాప్ రిపేర్ చేయించవా? సరే. ఏంట్రా ఇది? మొన్న మీరు ఇచ్చిన డబ్బులు. నేను అడగలేదు. ఇక్కడ నుంచి డబ్బుల కోసం ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు. ఏమైందిరా నీ చేతికి? మీ ఆవిడేమైనా వాతట్టిందా? ఏంటండి మీరు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనడమేనా? ఉద్యోగం వచ్చిందేమో ఏరా? అంటే వస్తుంది, రాబోతుంది, వచ్చేస్తుంది. వస్తుంది, రాబోతోంది, వచ్చేస్తుంది. ఏదో తుఫాన్ హెచ్చరికలా భయపెడుతున్నా. ఖచ్చితంగా వస్తుంది. మీరు డబ్బులు లెక్కెట్టుకోండి. ఒక్కసారి నా జోబులోంచి నీ జోబులోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ నా జోబులోకి రావడం ఇదే మొదటిసారి. సాయిరామ్. ఆ, ఏరా ఆ, సర్టిఫికేట్ పెట్టుకున్నావా? ఆ, మరి రెజ్యూమ్ ఆ, అంతా ఓకే కదా? అంతా ఓకే. ఇప్పుడు చూడు పిచ్చెక్కిస్తా. రేయ్, రేయ్. పిచ్చెక్కిస్తా అన్నావు కదరా.
అదిగో అక్కడేదో క్యాబ్ వస్తుంది ఆపుదాం. అది బుక్ చేసేగా నాగదు, అది కూడా తెలియదు. ఈడేవాడు బుక్ చేయకుండా ఆపిన బొకడాగాడు. మన రమేష్ గాడు రా. వచ్చి బండి అక్కండి. వస్తానా. కాలేజీ రోజుల్లో బస్ డ్రైవర్లతో బాధగా నడుతున్నప్పుడు అనుకున్నా టీచర్ లీడ్ పని ఇదేనని. అనుకున్నట్టే అయింది. మళ్ళీ ఇస్త్రీ షర్టు తక్కువటి మధ్యలో సాఫ్ట్వేర్ లాగా. ఏయ్, నాది సాఫ్ట్వేర్ జాబే. ఇది నా సైడ్ ఇన్కమ్. దీనికి ఒక డ్రైవర్ని పెట్టా. నా కొడుకు తాగుతున్నాడు. బతుకంత టెన్షన్ అయిపోయిందిరా. సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ ఇన్కమ్ ఉండి నువ్వు టెన్షన్ పడ్డావు. బాగా చదువుకుని పర్సెంటేజ్ వచ్చినా ఉద్యోగం లేదని వాడు టెన్షన్ పడ్డావు. నాకు మీలాంటి టెన్షన్స్ లేవురా. ఎందుకంటే నా సబ్జెక్ట్ అన్ని ఇప్పుడు నేను బిందాస్ గా కూల్గున్నా. హలో, స్టాప్ వచ్చింది. ఈడితో ఎక్కువ తెరక్క. ఇంటర్వ్యూ బాగా చేయి. పొరా చెంబేల్. ఇది లైనా గూడ్స్ ట్రైనా? ఇంత పెద్దగా ఉంది మావా. ఏంట్రా ఇది? అసలు లోపలికి వెళ్ళగలనంటావా? నువ్వు రా చెప్తా. హలో మాస్టర్, కొంచెం గిరుగా. ఇక్కడ ఉంది మావా. హాయ్. హలో, ఏంటిది? వెనక్కెళ్ళండి. సిగరెట్ తాగి మావాడిని తెచ్చిలో ఇంతమంది వస్తారా? సర్లే గాని వెనక్కెళ్ళు. అది కాదు బ్రదర్, ఎవడన్నా ఇక్కడ చూపిస్తాడు. చీప్ ఉండదని చెప్పి ముక్కేశా. ఎక్కువ మాట్లాడుతున్నావు. లైన్ గురించి గొడవ ఎందుకు? ఇక్కడ నిల్చోండి. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేసా. నువ్వు రామో, ఇక్కడే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మీరు కూడా ముందుకు వస్తారా? అవసరం లేదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఏంది లేట్ అయిన లైన్ లో బాగా నిలబెట్టావరా? వాటర్ ట్యాంకర్ దగ్గర లేడీస్ వానికి ఇచ్చా. ఇదో లెక్క. డస్ట్బిన్ వేయాలని కూడా తెలియదు. నెక్స్ట్ మనమే. బటన్ గుడ్ మార్నింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వెళ్ళండి వెళ్ళండి. ఇది పోయింది. పదండి. శృతి, శివ ఎక్కడున్నావు? అదే చిన్న కౌశిక్ గారితో బయటకు వచ్చా. హాఫ్ డే లీవ్ పెట్టాను. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. సరే వస్తాను. ओके ऑल राइट। मुझे ये कहने में बहुत खुशी हो रही है कि प्रसाद जी ने इस ब्रांच को बहुत अच्छे से मैनेज किया है। ఏమంటున్నాడే? నాకేం అర్థం కావట్లేదు. ఏడు నువ్వు ఇక్కడగా తీసుకొచ్చింది. ఉండు శివ, రా. ఏంటుండేది? హాయ్. ఏంట్రా ఇంత లేటు? థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సత్కారం నాకు జరగడానికి నా కృషే కారణం అయినా కూడా నా తోటి ఎంప్లాయీస్ నాకెంతో సహకరించారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉన్నట్టు నా విజయం వెనకాల కూడా నా శ్రీమతి లక్ష్మి, మా అమ్మాయి ప్రేమ, వాళ్ళిద్దరూ నాకెంతో సహకరించారు. వారికి కూడా ఈయన పనులన్నీ నాతో చేయించేసుకొని నా పేరు చెప్పలేదు చూసావా? ఇది మనకు అవమానమే కదా శృతి. పద క్రితంగా కీమా బిర్యానీ తిందాం. ఇది కూడా వద్దు తీసుకో. మావయ్య. So प्रसाद जी, సార్, your son? షీఈ్ మై డాటర్ ఇన్ లా శృతి. షీఈ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. Good. హాయ్. హర్ హస్బెండ్. Okay, gentlemen, what are you doing? He's in job trials. I'm sure he'll crack it soon. Oh, all the best. ఏ మావయ్య? ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట. మా నాన్న చెప్పారు. మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా? అవును, అసలు నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉండి నేనేమో ఆఫీస్కి వెళ్తాను. పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. చూడు, మనం హ్యాపీగా ఉంటాం శివ.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఇక సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి. చాలా హ్యాపీగా రోజులు గడిచాయి. ఇది పనికిరాదు, ఇది అసలు వండడం రాదు. యూజ్లెస్. దిస్ ఈస్ నైస్. వీటితో చాలా బాగుంది. చాలా నేను ఎలా చూడకూడదు అనుకున్నానో అలా చూస్తున్నాను రా. వంకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకెళ్లి పులిసెట్టు. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాల పనులు కూడా ఏమైనా ఉన్నాయా? మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, 2 రౌండ్లు అయినాయి. 3వ రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి అంతనా వస్తుందా నీకు? అరే అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలు రా, నీలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు. థ్యాంక్స్. బిల్నే కడతా గానీ నువ్వు ఇంటికి మేం కట్టుకోగలం. అమ్మాయి డబ్బులేగా. మేనేజర్ కి చెప్పేస్తాను, డోంట్ వరీ అబౌట్. మేనేజర్ కింద ఏం కాదు. ఏయ్, ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమే ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో. ఆ మెసేజ్ రావడంతో అప్పటిదాకా ఎప్పుడూ చేయని పని ఒకటి చేశాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆమె చూసింది వేరు. శివ, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏంటి టెన్షన్ పడుతున్నావా? లేదు. నీకు ఇది చాలా ఈజీ శివ. ఆగండి. Come. వెళ్ళండి సార్. శివ, ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. హీ శివ సార్, Shruti's husband. Oh, okay. Take a seat, please. Sure. So, can I have a look at your certificates? Oh yes, please. శివ, ఎలా చేసావు? బాగా చేశాను శృతి. అవునా? గుడ్. నువ్వు ఇంటికి వెళ్ళు. ఐ హావ్ సమ్ వర్క్ టు డూ. ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ కమ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఆఫీస్. నువ్వు వెళ్ళు. ఐల్ కమ్ ఎర్లీ. సార్ చెప్పండి సార్. ఇంట్రెస్ట్ ఎలా జరిగాయి? పర్లేదు సార్, ఏదో జరిగాయి. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్, ఒక్క శృతి హాస్పిటల్ తప్ప. అయ్యో సార్ 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 సార్. చారి, ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు మొగుడు పిల్లలు ఒకే కంపెనీలో పనిచేయడంలో అడ్వాంటేజెస్ ఏంటి? తెలియదు సార్, మీరే చెప్పండి. విను. ఒకే బైక్ మీద వస్తారు, పెట్రోల్ ఖర్చు ఉండదు, కలిసి పని చేస్తారు, పనిని కూడా షేర్ చేసుకుంటారు, అస్సలు స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి ఆనందం, కంపెనీకి లాభాలు. మరి నాకేంటి చక్క భజన. శృతి, చూడగానే ఇష్టపడి జాబ్ ఇచ్చాను. అదండి నాకు ఎప్పటి నుంచో మోజు. అబ్జర్వ్ చేశాను సార్. కానీ ఏం లాభం? జాబ్ ఇవ్వగానే పెళ్లి చేసుకుంది. చాలా బాధపడ్డాను. నేను ఇంత బాధపడుతుంటే దానికి నెల జీతానికి బాడీ గార్డ్ నేరం చేస్తావా చారి? సారీ సార్, నాకు తెలియదు మీకు ఇంత అన్యాయం చేస్తున్నానని. ఎప్పుడు న్యాయం చేయి చారి. నేను చూసుకుంటాను సార్. మరి నా సంగతి ఆన్ సైట్. థ్యాంక్ యూ సార్. Sir, the mail has been sent to the client. Waiting for the response. ఓకే ఓకే. Yeah. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంటర్వ్యూస్ ఎలా చేసావు? నేను సరిగ్గా చేస్తే సరిపోతుందా సార్? వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా చేయాలి కదా. అవునులే. అన్నట్టు శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టున్నారు. వాట్ అబౌట్ హిమ్? అబ్బాయి వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. అప్పటికి నేను చాలా ఓపిక పట్టాను, కానీ వర్స్ట్ కేసు. అతను జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. హీస్ టెక్నికల్ అన్ఫిట్ సార్. సారీ టు సే దిస్ శృతి, డోంట్ మైండ్. ఏంటి శివ ఇంటర్వ్యూ బాగా చేశాడన్నావు కదా? శృతి,
కంపెనీలోనే జాబ్ రాకపోతే ఇంకే కంపెనీలో వస్తా చెప్పు. ఆటో అబ్బే వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. ఈజ్ టెక్నికల్ అన్ఫిట్ సార్. మేడం ఇక్కడే కదా? ఎన్నిసార్లు చెప్పాను ఆ టవల్ అక్కడ వేయద్దని. ఏంటి? ఇది ఇల్లా ఇంకేమన్నానా? ఆ ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను. వై కాంట్ యు డూ వన్ లిటిల్ థింగ్? చూడు, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయి చేస్తున్నాయో. తింటావు కదా, కనీసం ఆ తిన్న చేయి అక్కడ కడిగితే అవి బతుకుతాయిగా. ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ బాధ్యతలు ఎలా తెలుస్తాయి? ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు, ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది. శృతి, నేను ఇంటర్వ్యూ బాగానే చేశాను. ఆహా, బాగా చేసావా? వావ్, అక్కడ చెప్పారు టవల్ ఆరేసినంత ఈజీగా చేసావంట. ఇప్పుడు నాకు అర్థమైంది. 25 ఏళ్ళు మీ నాన్న మీద పడి బతికేశావు, ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేస్తావు. అది మాత్రం జరగనివ్వను. శివ, ఏంట్రా ఈ టైంలో? ఏముంది, పెళ్ళాం తిట్టుంటుంది. ఏంటండి మీరు? ఎరా తిన్నావా? సర్లే గాని ఆ జాబ్ ఏదో త్వరగా తెచ్చుకోరా. నీ దగ్గర డౌట్స్ చెప్పించుకున్న ఆ విశ్వగాడికి కూడా జాబ్ వచ్చేసింది. నువ్వు కూడా ఏమా? నాన్న శివ, రే. పాతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేసానంట్రా. మిగతా జీవితం అంతా తల మీద పడి బతుకుతానంట. మచ్చాలనే ఉండుంటది, మాటేంద్ర తేడా ఉంది. సారీ మచ్చా. పాతికేళ్ళు మా నాన్న మీద ఏంటి 10 తాగు ఫస్ట్. ఏయ్ మళ్ళా అదే అంటావు? నువ్వు లేరా, లే ఫస్ట్. ఇంటికి వెళ్దాం. శృతికి బ్రెయిన్ వాష్ చేసి బర్త్డే గ్రేట్ అని నిరూపిస్తా. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. కూలిపోతున్నా నీ కాపురాన్ని నిలబెట్టకపోతే మా నాయన వాళ్ళ నాయనకి ఇవ్వట్లేదురా. నువ్వు లేమా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. గట్టిగా వదువాయా. ఆపేవా, ఇంటికి పోవాలి. ఇడిచిపెట్టేయాలి. సరే సార్. ఆ బార్ గడి తీసేయ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇంత అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఓకే.
బట్ ఆ ప్రాబ్లం అంతా వీల్స్ సౌండ్ తోటే సార్, నాకు నచ్చలేదు. నాకు కూడా మావా. సార్ నెక్స్ట్ టైం వచ్చేసరికి దానికి రబ్బర్ టైర్ లేపేయండి. శ్రీనివాస్ సార్, ఆపేసిన మిషన్ తీసుకొచ్చి ఇలా పెట్టు. మిషన్ పెడతావా? ఎవరికి పెడతావు నీ మిషన్? ఎంత వచ్చింది సార్? 100 వచ్చింది సార్. అడిగి పెట్టు. మంచి మార్కులేమా? నువ్వు 140 వచ్చింది సార్. అది ఏమన్నారు నువ్వు క్లాస్ లో? నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేను అన్నావు కదా. 140 చూసినావా? మా ఏమిటి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేటోడు. శ్రీనివాస్ బండికి తీసుకో. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అయినా సార్ మీకు రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. నేను ఒకటి అడిగితే చెప్పండి ఒప్పుకుంటా. ఏంట్రా? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? వేసుకొని ఇస్తారు. బండి ఎక్కించురా. పోలీసులు పెట్టారు మా నువ్వు రామా. పోలీస్ జీపులు పోతే శృతి భయపడుతుంది. చూడది సార్. రచించాలి. మలేరియా అతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేశాను అన్నావు కదా నువ్వు. అన్ని మాటలని ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు శృతి? సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్? ఇలా ఇట్లా ఇడిచి పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు. స్టేషన్ తీసుకపోరు. అదిగో లేచిండు సారు. ఫుల్లుగా తాగుడు, రోడ్ల మీద తిరుగుడు. రాత్రి అంతా తాగి లొల్లి లొల్లి చేసిండు. ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? శృతి అటెక్కడికి కౌన్సిలింగ్ ఉంటుంది లోపల మరి. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. దున్నపోతులో ఉన్నావు. నువ్వు కూడా దొరికావా? నేను కాదు భయ్యా, మావిడి దొరికింది. నైస్ కపుల్. సైలెన్స్. పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శవాలే. మీ శవాన్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి. తలకాయలు చితికి, చేతులు విరిగి, కాళ్లు నలిగి జీవితాంతం జీవోత్సవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా? ఆలోచించండి. తాగి వాహనాలు నడపకండి. జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ. ఆ చూపులో నాకు అర్థమైపోయింది, నా జీవితంలో ఏదో తేడా జరగబోతుందని. అందరికీ లోకు అయిపోయాను అనిపించింది. రోజు పెట్టే డబ్బులు మాయం, పెట్టే ముద్దు మాయం. ఎప్పుడూ అదే పని అనుకున్న నాకు అప్పటి నుంచి పనే లేకుండా పోయింది. శృతి, మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది. మేనేజర్ భూషణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు. శృతి, ముఖ్యంగా నువ్వు. షూర్ సార్. షెల్వి, కూర్చోండి. సార్ అది మరి నా యుఎస్ ఆన్ సైట్. చెప్పాను కదా చారీ, టైం వచ్చింది. చక్రం మనమే తిప్పుతున్నాం. చాలా బాగా చేసావమ్మా. యువర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ సూపర్. 100% కన్సిడర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు అంత టెన్షన్ పడకు. మనం ఒకటి. నేనున్నా కదా, చూసుకుంటా. ఈ జాబ్ మాత్రం మీ వాడిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాబ్ ఎవరికి? మా తమ్ముడికి. కాంగ్రెస్ చెప్పాను చెప్పు. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ తీసుకొచ్చా యా శృతి ఏ శృతి నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చి చాలాసేపు అయింది కానీ ఇది చూడు. ఏంటిది? సింధూర కన్సల్టెన్సీ. మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు. 1 వీక్లో వచ్చేసింది. ఒకసారి శివన్ ట్రై చేయమని చెప్పు. ఏసీ మీకోసమే. వెంకీ సార్ 2 గిన్నర్. ఓకే సార్. గిన్నర్ అంటే హలో, గిన్నర్ అంటే గ్రీన్ టీ లాంటిది, మీ హెల్త్ కి మంచిది. మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు. రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు. మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ 10 lakhs. 10 lakhs. అర్థమైంది. వెంకీ సార్ గిన్నర్ క్యాన్సిల్. అలాగే సార్. మరి ఇదేంటి సార్ ఇది? సక్సెస్ ఇస్ సంథింగ్ యూ అంటే నువ్వు కాంట్ బై. సెండ్ మీ ద మెయిల్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే చెప్పు. ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను. 10 లక్షలు అన్నారు, మన దగ్గరేమో. శృతి నీకెందుకు శృతి, నువ్వు వరి అవ్వకు. ఒక్క నెల శృతి, 1 నెల నాకు టైం ఇవ్వు. జాబ్ తెచ్చుకునే బాధ్యత నాది. నువ్వు అస్సలు వరి శృతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. వెంకీ సార్ 2 గిన్నర్. ఓకే సార్. ఇంకా మీ ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే. కన్సల్టెన్సీలో అడిగింది 10 lakhs కదా? ఏయ్ నిన్నెందుకు రాలేదు? నేను ఇంట్లో మా ఆయన బాగా గొడవసేసాడమ్మా. ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. చాలు, నాకున్నది చాలక. నా ఇంటికొచ్చే వాళ్ళకు కూడా అదేనా? నిన్న పనంతా నేనే చేసుకున్నాను. వెళ్ళ. దాని ఈఎంఐ ఎంతో తెలుసా? నా సగం శాలరీ. నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం. శివాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో, శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి.
సార్ ఏమైందిరా? శృతి 10 లక్షలు చెక్ ఇచ్చిందిరా. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళు పడు కొట్టేశాడు. అందులో నా సర్టిఫికెట్లు కూడా ఉన్నారా. వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు నేను మాడతా. రే చౌరాస్తాలో సీసీ కెమెరాలు ఎవడో కొట్టేశాడంట, దాని గురించి కొంచెం ఎక్కువ. రే నువ్వు లైన్లో ఉండరా. నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్. 24 గంటల్లో మా 10 లక్షలు ఛేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలి. ఒరే మీరు పని చేయండి రా, వన్ స్టేషన్ తీసుకొచ్చి కింద ఐస్ గడ్డ పెట్టండి. చెప్పేంటి అంటే సర్టిఫికెట్లు మా వాడు లైఫ్ కదా సార్. మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు రా. పోయిందేమన్నా గోల్డా గుర్తుపట్టి తెచ్చి ఇవ్వడానికి? కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చు కుదిరినట్టు అయ్యే ఉంటాయి. అంత ఈజీగా దొరకవు. వెళ్ళండి. మీరెలా అంటే ఎలా మాస్టారు? సారీ సిఐ గారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, మా డ్యూటీ పెంచేస్తాం చేస్తాం వీళ్ళు. సార్ క్యాజువల్ గా డ్యూటీ అంటే ఎన్ని గంటలు పట్టచ్చు? నమస్తే సార్. పర్వాలేదు. సిఐ ఇంత గట్టిగా కొట్టాడంటే త్వరగానే పట్టుకునేటట్టున్నాడు మామ. సారీ సార్ ప్లీజ్. ఒక పనికి మనలోడు 10 లక్షలు ఇస్తే ఏం చేస్తాడో అదే చేశాను. శృతికి నా ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం చేసేది ఏముందిరా, ఇంటికి వెళ్ళి జరిగింది చెప్దాం పదా. హాయ్ శృతి. డబ్బులు కట్టారా? అది శృతి. కట్టేశాం. కట్టాము కదరా. శృతి ఆ కత్తి పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఇస్తావా? గొంతు ఎండిపోయింది. కట్టడం ఏంట్రా? పోలీసులకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదరా. ఈలోపు డబ్బు దొరికితే అది చూపేంట్రా. ఇప్పుడు నీకేం చెప్తే ఏమైతే తెలుసుగా కదా. శృతి వింటున్నావా? అదే ఆ ప్రాజెక్ట్ గురించి. అదేలే. అదే ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం వందు, లైన్ లో ఉండు. మేనేజర్ ఏమన్నారు? ఏ మేనేజర్? అదేరా కన్సల్టెన్సీ మేనేజరు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, జాబ్ మీ ఇంటికి వస్తుంది అన్నాడు శృతి. టైం చెప్పలేదా? 10 days. 1 week. 1 week. 1 week 10 days లో 1 week 10 days? 1 week శృతి. ఓకే ఇప్పుడు చెప్పే. వందు, వీడెవడో చూడు. నేనేం డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు. మన ఆఫీస్లోనే ఎవడో అనుకుంటా. అవునా? నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు, నేను చూస్తా. సరే. మావిడేమో వేపుడు తింటుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? ఆ వడ్డీ డబ్బులు పంపరా బాబు, 3 నెలలు అయింది. ఏం చూస్తున్నావు? ఆ క్లయింట్ కి డెలివరీ వెళ్ళలేదంట, ఆ పని చూడు. చూస్తోంది, ₹1 అప్పించినట్టు. నేను చెప్పినట్టు చెయ్యి. బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు. వాట్? నువ్వు చెయ్యి, నేను చెప్తా కదా. ఎలా కనిపించింది? ఏమైంది? చేస్తుంది ఇంకెవరో కాదు, మేనేజర్. భూషణ.
ఏంటిది? ఓ, దొరికిపోయానా? ఈ మాటతో దొరికిపోయావు. అది అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నేను మేనేజర్ని కదా, నేనే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నాను. చెప్పు శృతి, ఏమంటావు? చూడండి సార్, మీరు మేనేజర్, నేను ఎంప్లాయ్. ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది. ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది. క్లోజప్లో కోపంగా భలే ఉన్నావే. నిన్ను దారిలో ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? వారం రోజులు టైం ఉందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఈ సైడ్ ఇన్కమ్ గాడి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ వీడికి ఫుల్ ఇన్కమ్ అయింది. ఏంట్రా ఇటు మాట్లాడేది? అంటే నువ్వు రేయ్, అక్కడ లేని డబ్బులకి ఈఎంఐ కట్టాలరా శృతి. నేనేమో ఏం చేసినా ఈఎంఐ నేనే కట్టాలి, తప్పదు. అంటే ఏంటి ఇప్పుడు క్యాప్ని అడుగుతావా? నువ్వేమన్నా మగమహారాజు సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? నైట్ నైట్ సైకిల్ నీ దగ్గర ఇంకేనా బెటర్ ఐడియా ఉందా? చెప్పరా. రేయ్, ఇంకోసారి ఆలోచించుకో. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు? జాబ్ అని చెప్పి బయటికి రావడమే. అబ్బా, నీకు మరీ కామెడీగా ఉంది. జాబ్ అంటే 100 అంటారు, కంపెనీ అంటారు, ఐడి అంటారు, ఆఫర్ లెటర్ అంటారు. ఇవన్నీ నా పిల్లం కూడా అడిగింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అన్ని డిసిషన్లు నువ్వు తీసుకుంటావు, తర్వాత నేను తప్పించుకోవాలి. నీ కంపెనీ పేరేందా? ఏఆర్డి టెక్నాలజీస్. రేపటి నుంచి నీదే అదే కంపెనీ. సార్, మరి ఐడి సార్? అమీర్పేటలో 2 నిమిషాలు ఇస్తారు. ఆఫర్ లెటరు రేపు ఇది మెయిల్కి వస్తుంది. శృతి, ఒకసారి నీ ల్యాప్టాప్ వాడచ్చా ప్లీజ్? థ్యాంక్ యూ. యా, శృతి, వచ్చింది. అదే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటరా? ఏఆర్డి టెక్నాలజీసా? ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీ ఆఫీస్ ఉంది కదా, దానికి చాలా దూరం, మీకు తెలియదు. రేపటి నుంచి క్యాబ్లో వెళ్తావా? ఎస్. నో నో, అంటే బైక్ ఉంది కదా శృతి, ఎంత దూరం వెళ్ళిపోతా. జాయినింగ్ డేట్ ఇవ్వలేదే శృతి, అది ఇమీడియట్ రిక్వైర్మెంట్. ఎల్లుండి జాయిన్ అయిపోమన్నారు. మండే. కంగ్రాట్స్ శివ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. హే, శివకి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. శివకి జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్. ఐ టేక్ 2. యా. శివ, నీ దగ్గర ఫార్మల్స్ సరిగ్గా లేవు. రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నావు కదా, ఇదిగో. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్. ఇంకా శివ రాలేదేంటమ్మా? బాబు, నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని ఫోన్లో కాకుండా నేరుగా వచ్చి పంచుకోవాలనుకున్నాం. ఇప్పటికి తీరింది. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా అయితే.
నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇందా ఈ స్వీట్ తిను. నా బంగారం, నా దిష్టే తగిలేలా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళ నోర్లు ముయించావురా. అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, ఊర్లో ఎదవల్ని. నా బంగారం కదా, మనం భోజనం. బావగారు ఇంకొంచెం పెట్టమ్మా. అయిపోయింది నాన్న, తీసుకొస్తా. ఆవకాయ వేసుకోండి. వేసుకుంటా. శృతి, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేంటమ్మా, చాలా హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, మీ నాన్నున్నారు కదా, బాగా చూసుకుంటారు. పప్పు చాలా బాగుందమ్మా. వీడు తొందరగానే లావైపోతాడు. చెప్పండి. సుబ్బారావు, మన వాడు పెళ్లికి వచ్చినప్పుడు ఏమన్నావురా? మీ వాడికి ఉద్యోగం లేదా? ఇంకా రాదు అన్నావుగా. వాడికి ఉద్యోగం వచ్చిందా? అర్రే ఫోన్ ఇట్టేకు. ఎంగళరావు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, కానీ ఆడికి కూడా నువ్వే చెప్పు తగలడు. ఈ క్యాబ్లు గిబ్లు నాకు వర్కౌట్ అవ్వట్లేదురా. థ్యాంక్స్. ఆహా, మరి ఈఎంఐ ఎలా కడతావు? జాబ్ తెచ్చుకో భయ్యా. జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరు భయ్యా, అది వేరది. సర్టిఫికెట్ జాగ్రత్త భయ్యా. ఒకవేళ పోయా అనుకో, ఎస్ఎస్సి అని, ఇంటర్ అని, బీటెక్ అని ఇవన్నీ తిరిగి రావడానికి నువ్వు అప్లై చేస్తే 3 months అంటారు. ఈ గ్యాప్ లో చాలా సర్కస్లు చేయాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణాతీతం. మీ పేరు శృతి అండి? అవును. మీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అవునా? ముందు రోడ్ చూసి నడుపు. అందరూ కాదులేండి. ఎందుకు కష్టం శృతి? నేను చెప్పినట్టు చేస్తే రేపటి నుంచి నువ్వే అసిస్టెంట్ మేనేజర్గా అందరికి వర్క్ అసైన్ చేయొచ్చు కదా. కొంచెం ఆలోచించు. తమ్ముడు తమ్ముడు అర్జెంట్ గా పోనీ. ఎక్కడికన్నా? నేతాజీ నగర్ 2వ వీధి. ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కా? యా, చెప్తా. ఏం తమ్ముడు ఎంత ఉంది ఇది? ఇంగ్లీష్ భగవద్గీత. మంది బీటెక్ అన్న, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నా. టైం బాగాలేక. అవునా? ఏంటో ఇంతకీ మన గీత ఎట్టుందో. తమ్ముడు ఇంటర్వ్యూ కాల్ వచ్చేటప్పుడు ఓకే 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 ఓకే. నేతాజీ నగర్ అన్నావు కదన్నా? నేతాజీ నగర్ లో నా ఇల్లు. ఫోన్ లో ఇంటర్వ్యూ. అట్లా చెప్పటవా? వద్దా? చైనా అన్నా, నువ్వేం టెన్షన్ పడకు. ఇదే నీ ఇల్లు అనుకో. ఏసీ 2లో పెడతాను. కాన్ఫిడెంట్ గా చేసి చెప్తా. నేను నువ్వు చేసే చెప్తా. తమ్ముడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు. నువ్వు అటెండ్ చేయవా ప్లీజ్ తమ్ముడు? నేను చేయటన్నా? తమ్ముడు నీ డొమైన్ ఏంటన్నా? డొమైనా అంటే? అమీర్పేటలో ఏం కోర్స్ చేసా? అదేదో .net అంటే. హలో. Am I speaking to Giri? Yeah, that is him. This is him. Is this a good time for an interview call? Yes, absolutely. ఏమైంది తమ్ముడు? చెప్పు తమ్ముడు. 1 week లో ఆఫర్ లెటర్ పంపిస్తారంట. అమ్మ ఇది దొరుకుతా ఏంటి? 1 week లో నాకు ఆఫర్ లెటరా? ఈ విషయం ఇలా చెప్తావేంటి తమ్ముడు? ఐ రియల్లీ షాక్డ్. నాకు కూడా షాక్ అన్న. వై? ఫస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అంటే ఇద్దరు సక్సెస్ చేసి లెట్స్ సెలబ్రేట్ తమ్ముడు. గుసగుస లేకుండా మా మిల్లో. అరే మొత్తం దోశలన్నీ వేసారా? తినేస్తాం. బంగారు కొండ. నీకు నా దిష్ట తగిలేలా ఉందిరా నైనా. శృతి. శివ, ఎక్కడున్నావు? ఆఫీస్ లో శృతి. అవునా? నేను కిందే ఉన్నా, వస్తున్నా. ఏ తమ్ముడు యారికి? మీరు టెన్షన్ లేకుండా కూల్ గా భలే ఉంటారు సార్. హే రమేష్,
నువ్వు కూడా ఈ ఆఫీసేనా? ఆఫీస్కి వస్తుందిరా. ఆల్రెడీ వచ్చేసిందిరా. నువ్వు ఏదో మేనేజర్ వచ్చేస్తాను. ఓకే. నేను పెళ్లికి వచ్చా, నువ్వు నా పెళ్లికి కూడా రాలేదు తెలుసా? సారీ. పర్లేదు, నాకు పాప పుట్టింది, అదన్నా తెలుసా నీకు? శివ ఈ ఫోటోలు చూడు. చాలా కష్టపడ్డా శృతి. ఎన్ని హాస్పిటల్ తిప్పాను అనుకున్నావు? అపోలో, నిమ్స్, జిమ్స్, కిమ్స్, కేర్, సన్షైన్ అన్ని తిప్పితే పుట్టింది నాకు పాప. ఓకే, కంగ్రాట్స్. క్లీనింగ్ జరుగుతుందిగా, స్వచ్ఛ భారత్. ఇప్పుడు వెళ్ళొచ్చా? తీసేసారా? రే ఎక్కడున్నావురా? ఫోన్లోనే మాట్లాడుకో. సారీ. ఓపెన్ చేయి. ఓపెనరా? అవన్నీ ఆఫీస్కి తేకూడదుగా. అదో శివ వచ్చాడు. వచ్చేసాడు. హాయ్. శివ వచ్చేసాడు. ఆఫీస్ అదైతే ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే ఆఫీస్ 2 ఫ్లోర్లుగా శృతి. పైన మీటింగ్ ఉంటే కింద నుంచి వస్తా. పైనుంచి కిందకు వస్తున్నా. శివ, మీ ఆఫీస్ చూడొచ్చా? చూడొచ్చు. కుదరదు. చూడొచ్చు. ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. ఇదే శివగడ్ ఆఫీస్, శివగడ్ కొలీగ్స్. ఓకే, దాల్దాం ఇంకా. నీ డెస్క్ ఎక్కడా? డెస్క్ ఎక్కడరా? డెస్కా? నా డెస్క్ కన్ఫర్మ్. శివగడ్ డెస్క్. మార్నింగ్ 8:30కి వస్తాడు, ఈవినింగ్ 5:30 వరకు సిన్సియర్ గా పని చేస్తాడు. వెరీ సిన్సియర్ ఫెలో. పదండి వెళ్దాం ఇంకా. కూర్చో. కూర్చోమంటున్నా. కూర్చో. కూర్చో. కూర్చున్నా. పర్ఫెక్ట్. బాగున్నాడు కదా? బాగున్నాడు. లిఫ్ట్ చేయి. వద్దురా. వద్దురా. తీసుకో. హలో. ఇట్స్ యూ బ్రో. హలో రమేష్ సార్. నా క్యాబిన్ లోకి రా. ఓకే సార్, తీసుకోండి. Hey, all the best, bro. Unbelievable. సార్. ఏయ్ యు టాఫర్, ఎవరా వాళ్ళు? ఇడియట్. ఆఫీస్ లో ఫోటోలు దిగుతున్నారేంట్రా? సార్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఇడియట్. పనికిమాలోడా, చెప్పావురా? సార్, చెప్పడానికి నా దగ్గర టైం ఉన్నా బతకటానికి వాడి దగ్గర టైం లేదు సార్. ఏమైంది సార్? అదొక అంతు చికెన్ వ్యాధి సార్. డాక్టర్లు రేపో మాపో అన్నారు. నా దగ్గరకు వచ్చి బాధ అన్నాడు, బాధ్యతగా ఫీల్ అయ్యాను. కోరిక అన్నాడు, కోడింగ్ చేయించమన్నాడు. నీకేమొచ్చయ్యా? నీ అయ్యా. సార్ అందుకే సార్ సీట్ ఇచ్చి ఫోటోలు దిగమన్నాను. సరే పో. ఇదిగో రమేష్. సార్. ఇట్రా. వెళ్ళేటప్పుడు నా తరపున నేను పఫ్లు ఇచ్చి పంపించవయ్యా. సార్, ఎగ్ పఫ్ ఇమ్మంటారా, వెజ్ పఫ్ ఇమ్మంటారా? ఎగ్ పఫ్లే ఇవ్వు. ఓకే సార్. వచ్చాడు చూడు. ఏమన్నాడు? ఏం లేదురా, నువ్వు ఫ్యామిలీతో వచ్చావు కదా, 2 ఎగ్ పఫ్లు తినిపించి పంపిమన్నాడు. బయట ఫుడ్ ఎందుకు? ఎప్పుడు నేను మర్చిపోతాను, ఇప్పుడు నువ్వు మర్చిపోయావు. I'll see you. దండం తల్లి. నైట్
నైట్ టైం యూఎస్ నుంచి వచ్చే కాల్స్ వాల్యూమ్ చాలా పెరిగిపోయింది సార్. ట్రైనీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శృతిని తీసుకోమని చెప్పు. సార్ తను మొన్నే షిఫ్ట్ మొన్న చేస్తే ఈరోజు చేయదా? అర్థమైంది సార్. శృతి వెళ్దాం పదా. ఈ రోజు కూడా ఓవర్ టైం చేయాలి. ఏంటి ఇవాళ కూడా క్లయింట్ కాల్ నిన్నే తీసుకోమన్నాడా? అరే వాడు ఇలా చేస్తున్నాడని శివాకి చెప్పొచ్చు కదవే. ఇప్పుడే శివాకి జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ చెప్పి వదిలేవే. శృతి, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది. శృతి, అర్జెంట్గా ఈఎంఐ కట్టేసి. నువ్వు చాలా మారిపోయావు శివ. యూ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆ ఈఎంఐ నేనే కట్టేశాను. ఇది నీ ఫస్ట్ శాలరీ, నీ దగ్గరే ఉంచు. నువ్వు నా శివాలా ఉండు చాలు. ఎందుకు చిన్న చిన్న వాటికి ఎంత ఫ్రస్ట్రేషన్? చిన్నది కాదురా, నిన్న శృతి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చింది. హాయ్ శృతి. ఐమ్ సారీ, జస్ట్ వర్క్ థింగ్. ఓ, క్యారెట్ హల్వా ట్రై చేస్తాను, నువ్వు ఫ్రెష్ ఎయిర్ కుమ్మేద్దాం. ఓకే. మీరేంటి ఇక్కడ? ఇక్కడ భూషణ్ అంటే ఎవడు? పదండి సార్, చూపిస్తాను. ఈయనే సార్. ఎవడా నువ్వు? మీ మెసేజ్ లకు రిప్లై శృతి హస్బెండ్. అయితే ఏంట్రా? ఇంకొకసారి శృతి జోలికి వస్తే వాడిని కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదరా. ఇంకా వాడు శృతి జోలికి రావట్లే. ఒకవేళ వస్తే వాడు అసలు మ్యాటరే కాదురా. అయినా నా ఆలోచన దాని గురించి కాదు. ఈరోజు పొద్దున శృతిని ఆఫీస్ దగ్గర దింపడానికి వెళ్ళాను. సరే శివ. శృతి, ఆఫీస్లో అంతా ఓకేనా? చిన్న చిన్న వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. నువ్వు హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారా?
అలాగైతే వాళ్ళకి సరితూగే ప్రేమను మనం ఎప్పటికీ ఇవ్వలేనురా. శృతికి అబద్ధం చెప్పడానికి కూడా ఆలోచించిన నాకు తన ప్రేమను పొందే అర్హత లేదు. నిజం చెప్పేస్తాను రా. తర్వాత తను ఏ నిర్ణయం తీసుకున్నా భరిస్తాను. అన్నా నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, వీడేమో క్యాబ్ తోలుతున్నాడు. ఏంటన్నా ఇది? ఏం మాట్లాడుతున్నారా? ఎవరిని ఫాలో అవ్వమంటే ఎవరిని ఫాలో అవుతున్నారో? అలా అనకన్నా, పొద్దు నుంచి వీడినే ఫాలో అవుతున్నావు. వీడియోలు పంపించా చూసుకో. శివ, నేను మీటింగ్ లో ఉన్నా. ఐల్ కాల్ యూ బ్యాక్. శృతి, నీకు విషయం చెప్పాలి. సరే సరే, ఇంటికి వచ్చాక మాట్లాడతా. శృతి, నేను మీ ఆఫీస్ కిందే ఉన్నా. ఓకే, బై. మీటింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. మనం అర్జెంట్గా యాప్ రెడీ చేయబోతున్నాం. ఏం యాప్ సార్? క్యాబ్ డ్రైవర్ల కోసం. బేసికల్గా మనం లొకేషన్ పంపిస్తాం, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడక్కడే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళని యాక్యురేట్ లొకేషన్కి తీసుకురావడం కోసమే మనం ఈ యాప్ డిజైన్ చేస్తున్నాం. నిన్ననే ఒక డ్రైవర్ తను వెళ్లాల్సిన లొకేషన్ మర్చిపోయి పొరపాటున నన్ను గుద్దేశాడు. ఆ దారి తప్పిన డ్రైవర్ని ఇప్పుడు చూద్దాం. హే, తన శృతి హస్బెండ్ కదా? మనలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్కిల్స్ లేని డ్రైవర్ల కోసం ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్ రెడీ చేస్తున్నాం. శృతి, ఎనీ సజెషన్స్? వన్ వీక్ లో జాబ్ అన్నావు, ఆఫర్ లెటర్ అన్నావు, ఆఫీస్ అన్నావు. అన్ని అన్ని అబద్ధాలేనా? ఒకసారి నేను చెప్పేది విను శృతి. ఎవరు నిన్ను నమ్మనప్పుడు నీ మీద ప్రేమ నన్ను నమ్మేలా చేసింది. ఆ ప్రేమనే మోసం చేశావు కదా శివ. ఆ డబ్బులేం చేశావని కూడా అడగాలని లేదు. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా ఉండలేకపోయాను. నీతో భవిష్యత్తు ఊహించుకుంటేనే క్యాబ్ నడుపుతున్నావు కదా, ఆ డబ్బులతోనే రెంట్ కట్టుకో. ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న నమ్మకం, అదే నమ్మకం నేను ఒక సంవత్సరం ఉండలు పెట్టుకోలేకపోయాను. డ్రైవ్కి వెళ్దాం. ఏంటి ఇప్పుడు ఆన్ సైడ్ దీన్ని తీసుకెళ్తున్నావా? కూర్చో 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 కూర్చో. ఏం చారి ప్రాబ్లం ఏంటి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుగా. నిన్ను మోసం చేస్తానా? సమస్య ఏంటంటే ప్రపంచమంతా మగనాగుడుకులు ఎక్కువైపోయి ఆడవాళ్ళు తక్కువైపోతున్నారా. మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, చాలా అపురూపంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మూర్తి గారు సార్ ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీ సార్. డిన్నర్కి వెళ్దామా? వెళ్దామండి. మీకు మంద అలవాటు ఉందా? ఉందండి. వేద్దాం ఈవినింగ్. ఓకే సార్. కూర్చో. చూసావా, కడ్డి నా కొడుకు ఖాళీగా ఉంటారు, పిల్లగానే వచ్చేస్తారు. కానీ అమ్మాయి అలా రారా. మనం ట్రై చేయాలి, కష్టపడాలి. పాప మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందంట. ఈ సంవత్సరం వెళ్ళిపోని. నీకేంట్రా మగనా కొడుకు, నెక్స్ట్ టైం వెళ్తా కానీ. సరే, నువ్వు చెప్పిన లుచ్చాపని అన్ని చేశాను కదరా, కొంచెం కూడా కనికరం లేదా? ఏం మంచిరా నువ్వు అసలు? రానా?
పెద్దమ్మా నాన్నేడి అక్కడున్నాడమ్మా. అప్పుడెప్పుడో తాగటం చూశానమ్మా, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాడు. ఏమైపోతాడో ఏంటో. శృతి, పర్లేదు నాన్న. నాన్న, అమ్మ చనిపోయే ఒక క్షణం ముందు కూడా నీ గురించే ఆలోచించుంటుంది. నా భర్త నన్ను ఎంత బాగా చూసుకున్నాడని నిన్నే తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయి ఉంటుంది. దానికైతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. ఆలోచిస్తుంటే అనిపిస్తుందమ్మా, నేనసలు మీ అమ్మకి ఏం చేశాను? తను నాకిచ్చిన జీవితంలో సగం సంతోషమైనా తనకిచ్చానో లేదు. అప్పుడు నువ్వు ఇంతుండేదాను అనుకుంటాను. నేను చాలా రకాల వ్యాపారాలు చేశాను, మోసపోయాను, లక్షలు పోగొట్టుకున్నాను. ఆఖరికి మా నాన్న కూడా నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు. కట్టుబట్టలతో నిన్ను తీసుకుని మీ అమ్మ నేను బయటకు వచ్చేశాం. అన్ని అవమానాల మధ్య నాకు చావు తప్ప వేరే దారి దొరకలేదు. చనిపోయే ముందు చివరిసారిగా నన్ను నమ్మొచ్చిన మీ అమ్మతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది. సుభద్ర, ఏంటండి నిద్ర పట్టట్లేదా? ఒక్క మాట చెప్పు సుభద్ర. అందరూ అనుకుంటున్నట్టు నీ భర్త ఎందుకు పనికిరాని వాడు నువ్వు అనుకుంటున్నావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఓడిపోయిన వాడికి 100 అనుమానాలు వస్తాయి సుభద్ర. మీరు అలా మాట్లాడకండి. మీరేం చేసినా మన కోసం చేశారు, బాధ్యతగా చేశారు. అయినా మంచి వాళ్ళంటే కష్టాలకు కూడా ఇష్టమేనండి. అందుకని చుట్టూ చేరతాయి. పట్టుదలను పెంచి గొప్పవాళ్ళని చేసి తర్వాత అవే వదిలి వెళ్ళిపోతాయి. మీరెప్పటికైనా అనుకున్నది సాధిస్తారు. మీ గెలుపు చూసే వరకు నేను మీ పక్కనే ఉంటాను. ప్రశాంతంగా పడుకోండి. నా ధైర్యం వెళ్ళిపోయింది. ఒంటరి వాడినైపోయాను. ఈ ఒంటరితనం నీకు రాకూడదని మీ అమ్మ చనిపోయే ముందే నీ పెళ్లి చూడాలనుకుంది. తను చనిపోతానన్న నిజం నీకు చెప్పకుండా నన్ను ఆపింది. శివతో పెళ్లి గురించి మాట్లాడమని నన్ను పంపించింది. తప్పుగా అనుకోకండి అంకుల్. ప్రేమించడానికి మనసుంటే చాలు. పెళ్లి చేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అది ఇప్పుడు నా దగ్గర లేదు. అది వచ్చిన రోజు ఖచ్చితంగా చేసుకుంటాను. అర్థమైంది బాబు. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావు కదా. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంకుల్. ఇద్దరికి తప్ప. నన్ను ప్రేమించిన శృతికి, నా మనస్సాక్షికి. ఆడపిల్ల తండ్రిగా నేను ఆలోచించాల్సినవన్నీ నువ్వు ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది బాబు. నీకెంత బాధ్యత ఉందో. కానీ నువ్వు అంటున్నట్టు ఈ అర్హత, ఉద్యోగాలు ఓ తల్లి చివరి కోరిక ముందు చాలా చిన్నవి బాబు. నీ పెళ్లి చూడాలన్న మీ అమ్మ కోరికను గౌరవించి మీ పెళ్లి కొప్పుకున్నాడమ్మా శివ. చెప్పింది అర్థం చేసుకున్నవాడు మంచి మనిషి అవుతాడేమో. చెప్పిన వాడి బాధను కూడా అర్థం చేసుకున్నవాడు గొప్ప మనసున్నవాడవుతాడు. మంచి మనసున్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. బాధల్ని బయటికి చెప్పుకోలేరు. బాధ్యతలను వదిలిపెట్టి పారిపోలేరు. ఎంత కష్టం వచ్చినా ప్రేమించిన వాళ్ళను మోసం చెయ్యరు. నాకు తెలిసి శివ కూడా అలాంటి వాడేనమ్మా. అలాంటి వాళ్ళకి తన అనుకున్న మనిషి పక్కనుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఆ చెయ్యి వదిలిపెట్టకమ్మా. హలో హలో, శృతి గారు, నేను చారి అండి. ఆ రోజు మీ హస్బెండ్ ఇంటర్వ్యూలో చాలా బాగా పర్ఫామ్ చేశారండి. కానీ ఆ భూషణ్ గాడు కావాలని మీ ఆయన ఇంటర్వ్యూ పేపర్స్ చింపేశాడండి. ఇంకోటి, ఆ రోజు మీటింగ్ లో క్యాబ్ గుద్దేసిందన్నాడు కదండి. కాదండి, మిమ్మల్ని హరాస్ చేస్తున్నాడని మీ ఆయన వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాడండి.
ఎనీవేస్ ఐఎమ్ వెరీ సారీ అండి. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా ఉండలేకపోయాను. నీతో భవిష్యత్తు ఊహించుకుంటేనే మీ గెలుపు చూసే వరకు నేను మీ పక్కనే ఉంటాను. నీకు నేనున్నాను. శృతి, నన్ను క్షమించానని చెప్పు. నేను నిన్ను క్షమించిన శృతి, ఏం మాట్లాడుతున్నావు? క్షమించానని మాత్రం చెప్పు. I love you, శివ. దీనికి మించి ఇంకేం చెప్పలేను. శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? భూషణ్ ఇక్కడ. I am happy to announce a new collaboration with your company. And I'm looking... Yes? నన్నే కొడతావా? నువ్వు నా జోలికొచ్చావు, వదిలేసా. కానీ శివ జోలికొచ్చావు. చూడు, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయినా ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. అలానే నువ్వు ఒక అబద్ధం వల్ల నరకం చూశాను శృతి. ఇంకా అబద్ధం జోలికి వెళ్ళను. ఆ 10 లక్షలు కూడా దొంగకు. అబద్ధం చెప్పనన్నావుగా, అది చాలు. బయట అసలే జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు అని కొట్టడం అవసరం? ఏముంది, రేపటి నుంచి ఇంటర్వ్యూకి ఇద్దరం కలిసి వెళ్దాం. కదా. మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఒక అనుభవంలా భావిస్తూ ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ప్రతి కళ్యాణం కమనీయమే. Mr. Shiva? Yes. Please come with me. But the interviews at this site. No, follow me. Welcome, sir. Please. Are you sure it's me? I'm A. Shiva. A. Please come in, sir. Sir, Shiva is here. Anna? amirpet.net Domain? Now CEO. తమ్ముడుకు నిమ్మరసం చెప్పు. What, sir? నిమ్మరసం. Nimmarasam. యా, గో అండ్ గెట్ ఇట్. Okay. ఎలా ఉన్నావు తమ్ముడు?
ఆ రోజు మొక్కజొన్న దోశలు తింటూ పరిగెత్తిన నువ్వు ఈ రోజు మళ్ళీ నా ముందు ఇలా నిలబడటం చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అన్నా ఈ సూట్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? దానికి ఒక చిన్న కథ ఉంది తమ్ముడు. మా మామ పట్టుబాల చిరంజీవి రెడ్డి అని, అరే నీ స్వశక్తితో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పట్రా, నా కూతురుతో పాటు యావదాస్తి ఇస్తా అన్నాడు. ఆ రోజు నువ్వు ఇప్పించిన ఉద్యోగం వల్లే ఇదంతా 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 నువ్వు ఇచ్చింది తమ్ముడు. చెప్పు తమ్ముడు, ఈ ఆఫీసులో నీకు ఏ పోస్ట్ కావాలి, ఏ పోస్ట్ కావాలన్నా తీసుకో, కాకపోతే ఒక్క నా పోస్ట్ తప్ప. అది కాదన్నా మరి ఇంటర్వ్యూ చెయ్యి తమ్ముడు, చెయ్యి. వచ్చిన వాళ్ళందరికీ నువ్వే ఇంటర్వ్యూ చెయ్యి. కష్టం విలువ తెలిసినోడు తమ్ముడు, ఇంకొకటి కష్టం రానివ్వవు. ఐఎమ్ రైట్? సార్ యా గుడ్. తమ్ముడు, ఈ నిమ్మకాయ రసం తీసుకొని ఈ రోజుతో నీ నిరుద్యోగ దీక్షను విరమించు తమ్ముడు. టేక్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. గో హెడ్.